ఏపీ కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. షర్మిల కాంగ్రెస్ లోకి చేరడంతో ఆ పార్టీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. నెల్లూరులో కొంతమంది యువత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్ఆర్ బిడ్డ కావడంలో కాంగ్రెస్ లో చేరడం కూడా శుభ పరిణామమని ఆ పార్టీ నాయకుడు దేవకుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన నేతలంతా త్వరలో సొంత గూటికి చేరబోతున్నారని అన్నారు. ఇప్పటికే ద్వితీయ శ్రేణి నాయకత్వం అంతా పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. తెలంగాణలో మాదిరిగానే ఏపీలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అన్నారు. ఆంగోడి గతంలో రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి, అవగాహన ఉంది రాష్ట్రం మీద. ఆ తర్వాత ఇక్కడి నుంచి సోనియా గాంధీ గారి ఆశీస్సులు కూడా ఏఐసిసి ఆఫీసులో ఆమె పార్టీ కండవ కప్పించుకున్న తర్వాత పార్టీలో చేరిన తర్వాత మర్యాదపూర్వకంగా సోనియా గాంధీని కూడా కలిసి ఆమె ఆశీస్సులు కూడా తీసుకున్న సందర్భాన్ని మనందరం కూడా మీడియాలో చూసాం. వీటిలన్నింటినీ మనం ఒక్కసారి రేపు రాబోయే రోజుల్లో అనేక మంది ఇప్పుడు శాసనసభ్యుల్లో ఉన్నటువంటి అసంతృప్తి, ఆ అసంతృప్తివాదులు కూడా అనేక మంది ఈరోజు కాంగ్రెస్ అధిష్టానంతో సంప్రదింపులు జరుగుతున్న విషయాన్ని త్వరలో ప్రజలందరూ కూడా చూస్తారు.